बोल राजा रामचंद्र भगवान की सीता रामचंद्र भगवान की जय गोविंदा ఇతను ఏం జరిగిందో ఒకసారి చెప్పు నాకు వివరంగా. నాన్న ఏమన్నాడు, ఇలా ప్రాణాన్ని వదిలేటప్పుడు తండ్రి గారు నాకేమన్నా అర్థం కాలేదు. ఆ రామ, ఆ లక్ష్మణ, ఆ సీత అని ఎందుకన్నాడు? అయ్యో, ఆ రామచంద్రుడు ఆ సమయంలో నా తండ్రి గారు పరమపదించినప్పుడు ఆ సమయంలో ఉండి వారి యొక్క ఉత్తర క్రియలన్నీ కూడా చేయగలిగినటువంటి మహానుభావుడతను, కానీ ఆ భాగ్యం నాకు లేకపోయింది అన్నాడు. అని వారు ముగ్గురిని అలా ఎందుకు తలిచాడు అని అడిగితే దానికి సమాధానం చెప్పింది. అది కూడా ఏమని చెప్పింది, ఇంకా తండ్రి అన్నటువంటి మాటల్లో ఎవరైతే శ్రీరామచంద్రుడు మళ్ళీ తిరిగి రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు ముగ్గురు కూడాను తిరిగి వచ్చినప్పుడు దర్శించగలుగుతారో వాళ్ళు ధన్యులు అన్నాడయ్యా అన్నాడు. అర్థం కాలేదు తల్లి. అంటే రాముడు ఏమయ్యాడు అన్నాడు. నాకు ఉన్నది ఉన్నట్లుగా వివరం ఎంతో చెప్పు అన్నాడు. నాకు తండ్రి అయినటువంటి దశరథుడు చనిపోయాడు, దూరం అయ్యాడు. నా అన్న నాకు దిక్కు అనుకున్నటువంటి నా అన్న అయినటువంటి భరతుడు కూడా నాకు దూరం అయిపోయాడు. ఏమైంది అంటే అప్పుడు చెప్పింది దండకారణ్యానికి వెళ్ళాడు. దండకారణ్యం నుంచి తిరిగి వచ్చినప్పుడు అని చెప్పడం చేత దండకారణ్యానికి ఎందుకు వెళ్ళాడు? భరతుడు కూడా అనుమానించాడు. ఒక రాజు తన యొక్క కుమారుడిని స్వయంగా రాజ బహిష్కరణ చేశాడు అంటే కారణాలు ఏమై ఉండాలి? అమ్మా, నా అన్న ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తముడికి సంబంధించినటువంటి ధనాన్ని అప్పగించాడా, లేదా కుల స్త్రీలైనటువంటి వారు మన వెళ్ళాడు, నువ్వు మహారాజు అవుతావు అంటే ఇతను ప్రమాణంతో భరితుడైపోతాడు, తండ్రి నా కోసం ఎంతో గొప్ప ఉపకారం చేసింది నా అనుకుంటాడు అనుకున్నది బాబు వెళ్ళేది. ఆ కైకేయి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసింది. ఏం జరిగిందో అదంతా చెప్పేసి, ఎప్పుడైతే ఏం జరిగిందో అదంతా కూడా చెప్పిందో, రామచంద్రుడిని స్వయంగా నేనే పంపించాను వనవాసానికి, నీ తండ్రిని బలవంత పెట్టి నువ్వు పట్టాభిషేకం కావాలి, అలాగే ఆ రాముడు వనవాసానికి వెళ్ళాలని నేనే స్వయంగా కోరాను అని చెప్పిన తర్వాత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది కోపం బలపడి. అలాంటి వ్యక్తి మనస్సులో చాలా బాధపడ్డాడు. వెళుతూ ఉన్నప్పుడు చూశాడు రామచంద్రుడు ఆకుల మీద పడుకొని ఉన్నటువంటి ఆ పక్క ఇంకా తీయలేదు. భరతుడు వెళ్ళినప్పటికీ అతను చూపించాడు. గుహుడు కింద పడి పొంగి ఏడ్చాడు. నా అన్నకి నా వల్ల ఎంత కష్టం, నా తల్లి ఎంత దుర్మార్గమైనటువంటి పని చేసింది అని బాధపడతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాముడిని చూశాడు. రాముడు ఎప్పుడైతే వనవాసానికి బయలుదేరాడో ఆ రోజు రాత్రి చేరిపోయిన తర్వాత చెట్టు కిందకి తెల్లవారిన తర్వాత అక్కడ ఉండేటువంటి పాలు తీసుకొని చుట్టంగా కూడా కాయలు కట్టి తీసుకున్నాడు, నారబట్టలు కట్టుకున్నాడు. తినేది చూశాడు, అన్ని కూడా చూశాడు భరతుడు. రాముడి దగ్గర నుంచి మళ్ళీ రాజ్యానికి వచ్చేసిన తర్వాత అతను వనవంలో నివసిస్తూ ఉన్నప్పుడు నేను రాజ్యంలో ఎలా నివసిస్తాను అనుకున్నాడు. అతను సుఖాలన్నీ చెల్లించి నా అడవుల రాజ్యం అది కాదు, అతను అనుభవించవలసిన వాడు. అతని అనుభవంలో లేనటువంటిది నాకు అనుభవంలో ఎలా అవుతుంది, నేను ఎలా అనుభవించాలి అనుకున్నాడు. అందుకని వెంటనే రాజ్యంలో నుంచి బయటకు వచ్చేసాడు.
బయటకు వచ్చి నందిగ్రామం అనేటువంటి పేరు కలిగిన ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఒక చిన్న పర్ణశాల కట్టించుకున్నాడు. రాముడు ఎలాగైతే పర్ణశాల కట్టించుకొని ఉన్నాడో అలాగే ఒక పర్ణశాల కట్టించుకున్నాడు. రాముడు యొక్క సింహాసనాన్ని తీసుకొని వచ్చాడు, అందులో ఉంచాడు. అలాగే రాముడి యొక్క పాదుకలు తీసుకొని వచ్చాడు కదా అక్కడి నుంచి, ఆ పాదుకల్ని దాని మీద వేయించేపు చేశాడు. వేయించేపు చేసి రోజు ఆ పాదుకల కింద అంటే ఆ సింహాసనం కింద కూర్చోవటం, అక్కడి నుంచే అన్ని నివేదన చేయడం. సాయంత్రం దాకా ఏ ఏ ఏ వసూళ్ళు అయితే అయ్యాయో అవన్నీ కూడా లెక్క వేయడం, ఆదాయం ఖర్చులు అన్నీ కూడాను మర్నాడు మళ్ళీ ఉదయం ఆయనకి విన్నపం చేయగలరు. స్వామి ఇవాళ వచ్చినాయి ఇవన్నీ. అలాగా ప్రతిరోజు కూడాను భరతుడు శ్రీరామచంద్రుడికి, రామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసం చేసినంత కాలము ఆ విధంగానే నడిపాడు. రాముడు ఎలాగైతే కింద పడుకునేవాడు అలాగే కిందనే పడుకునేవాడు. రాముడు ఎలాగైతే దుంపలు గట్రాలు తీసుకుంటూ జీవనం సాగించాడు అలాగే జీవనం సాగించాడు. ఎలాగా పాలు పూసుకున్నా అలా ఉంచుకున్నాడు అలాగే ఉంచుకున్నాడు. రాముడు ఎలా జీవించాడో అలాగే జీవించాడు. ఏ సుఖాన్ని భోగాన్ని తాను అనుభవించలేదు రాముడు వచ్చేంత వరకు కూడా. చాలా దుఃఖపడేవాడు. కానీ భరతుడి యొక్క అద్భుతమైన స్వాములందరికీ కూడా అద్భుతమైనటువంటి మార్గం చెప్పాడు ఆయన. వైష్ణవ లక్షణం ఎలా ఉంటుందో చూపించాడు ఆయన భరతుడు. ఒక వైష్ణవత్వప్పుడు ఎలా ఉండాలిగా, ఎవరైనా మనం నిందిస్తారు, నిందించినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరైనా ఒకళ్ళు తిట్టారనుకోండి ఏం చేస్తామా? మళ్ళీ 100 తిడితే కానీ మనకి తృప్తి ఉండదు, కడుపు నిండదు. ఎవరైనా ఒకటి తిట్టాడు అంటే వాడు నీకు ఉపకారకుడు. ఎవడైనా నిన్ను పొగిడాడు అంటే వాడు నీకు శత్రువు అన్నది. ఏంటంటే విచిత్రంగా, ఎవరైనా తిడితే వాడు శత్రువు అనుకుంటాం మనం, ఎవరైనా పొగిడితే వాడు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నాం మనం కదా. కాదు, శాస్త్రం ఏం చెప్తుంది, పైకి కనిపించేది ఇది, కానీ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటి ఇందులో అంటే శాస్త్రం చెప్తున్నది, ఎవరైతే నిన్ను తిట్టాడో వాడు మహోపకారి నీకు. ఎందుకు అంటే నిన్ను తిట్టి నీ పాపాన్ని ఒకటి తీసుకెళ్ళిపోతాడు. అంటే నీ అకౌంట్లో ఉన్నటువంటి ఒక పాపం అతని అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఎవరైనా డబ్బు ఇస్తాం పాపాలు పంచుకోవాలంటే పంచుకుంటారా? నా పాపాలను పంచుకోయా నీకు డబ్బులు ఇస్తానంటే నేను తీసుకుంటాను వద్దు అంటారు. ఫ్రీగా తీసుకుంటున్నాడు. ఎవడైతే తిట్టాడో వాడు మన పాపాన్ని పరిగణిస్తాడు. ఎవరైతే మనల్ని పొగుడుతాడో అలాంటి వాడు మన పుణ్యాన్ని పట్టుకెళ్తాడు. కాబట్టి నీ పాపాన్ని పట్టుకెళ్ళేవాడు నీకు మిత్రుడా, నీ పుణ్యాన్ని పట్టుకెళ్ళేవాడు మంచివాడా? చెప్పండి. అంతే కదా. డబ్బు పోవడవుతాడు అవడు కదా. శాస్త్రం అలా చెప్తున్నాను. కానీ నువ్వు ఎవరైనా తిడితే మళ్ళీ వాడు ఒకటి తిడితే మనం ఒకటి తిడుతున్నాం అంటే అర్థం తెలుసుకున్నా. వాడు నా పాపాన్ని ఒకటి పట్టుకెళ్తే వాడి పాపాలు 100 పట్టుకెళ్తున్నాం అన్నమాట. అందుకని ఎవరైనా తిట్టినా కూడాను మౌనంగా పోయా, పోతుంటే మాత్రం పోవడం వద్దుమా. ఎందుకంటే మమ్మల్ని ఏ సామాన్యులు భగవంతుడి శక్తి వరకు పరిస్థితులు ఆచారం కాకుండా ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భారతం ఇచ్చారు లోకం అంతా కూడా చెప్పుకున్నాం కదా. గుహుడితో సహా భరద్వాజ ఋషితో సహా అనుమానించే ఆయన్ని రకాల అందరూ కూడా అనుకుంటూ ఉంటే ఆ బాధని భరించలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తాను అనుకునేవాట. కొంతమంది వచ్చి అనేవాట, శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళాలి అంటే పంపించిన వాడు ఎవడు? తండ్రి దశరథుడు. అయ్యా దశరథుడికి బుద్ధి లేదా? అతను చక్రవర్తి అయ్యుండి అతని జ్యేష్ఠ కుమారుడికి పట్టాభిషేకం చేయవలసి ఉండి అలాంటి వాడిని వనవాసానికి పంపించడానికి సభకు అని కొంతమంది నా తండ్రి గారు అనేటువంటి దశరథుడిని చేశారు.
ఆ దశరథుడు వ్యామోహంతో కదా ఈ పని చేసింది, కైకేయి మీద ఉండేటువంటి వ్యామోహంతో కదా చేసింది అని నా తండ్రి దశరథుడిని తిడతారు. కొంతమంది అంటారు కైకేయికి ఏమొచ్చింది కనుక ఆవిడ చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రేమ తన పిల్లవాడి మీద కన్నా కూడా రామచంద్రుడి మీదనే ప్రేమిస్తూ ఉండేది కదా, అంత గొప్పగా ప్రేమించేటువంటి కైకేయి ఇలాంటి పని చేయడం ఏంటి, చేయడానికి కారణం ఎవరు మందర అంటే ఇంకొకరి యొక్క మాటలు విని చెడిపోవడం కదా, అలా చెడిపోవలసినటువంటి కర్మ దాని కిందకు వచ్చింది, దీనివల్ల కదా వచ్చింది అంతా కూడా అని తిట్టారు. కొంతమంది నా తల్లి కైకేయిని తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఆ కైకేయికి ఈ గూనిది ఉన్నది చూసారా కుప్య, అది కదా చెప్పింది, అది చెప్పడం వల్ల కదా విన్నది, వచ్చింది దీనిది కదా తప్పు అని కొంతమంది మందరిని తిట్టారట. ఇలాగా అందరూ రాముణ్ణి అన్నారు, నేను జ్యేష్ఠుడిని కనుక నాకు ఈ వంశంలో ఉన్నటువంటి ఒక క్రమం ఇది అని తనకి తాను పొందొచ్చు కదా అనుకున్నాక రాముణ్ణి అన్నింది. చివరికి నా తల్లి కోరినటువంటి దానికి కూడా నాకు ఏ సంబంధం లేకపోయినా నన్ను తిట్టారు అందరూ కూడా. ఇంతకీ తప్పెవరిది? రాముడు అంటామా ఎవరిది తప్పు అంటే ఈయన అన్నట్ట నామందరం ఆయన తండ్రిది కాదు, నా తల్లిది కాదు, నా ఈ మందరిది కాదు. ఏదైనా తిట్టినప్పుడు ఎవరైనా ఏదైనా నిందించినప్పుడు తాను అనుకుంటాట నాకు మనసుకి కష్టం కలగడానికి వాళ్ళు కదా కారణం అని అనుకుంటారు. మామూలుగా అలా అనుకోకూడదట. నా పూర్వకర్మ నా ప్రారంభం నన్ను ఇలా ఎడిపిస్తుంది, వీళ్ళు కారణం కాదు, వీళ్ళు ఒక కారణంగా కనిపిస్తున్నారు అంతే. యథార్థంగా ఈ దుఃఖానికి కారణం ఏది? నా ప్రారంభం. మత్పాపమేవ నిమిత్తమాసి. అలాంటి వాడిని దశరథ మన భరతుడు అలా అనుకుని తాను తన మీదనే తాను నింద వేసుకొని ఇతరుల ఎవరిది రామచంద్రుడు వనవాసానికి వెళ్ళడానికి దోషం కాదు, తనదేమీ తప్పు లేదు, కానీ తన మీదనే తన వేసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? తప్పు లేకపోయినా తనదే దోషం అనుకుని తల ఉంచుకొని వెళ్ళగలిగినటువంటి వాడే వైష్ణవుడు. నిజంగా తప్పు ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని కప్పిపుచ్చి గొడవ చేసి హడావుడు చేసి హంగామా చేసి వెళ్ళేటువంటి రకం మనం అందరం. అలాంటి మహానుభావుడైనటువంటి ఆ భరతుడు అలా బతికెట్టాడు, అలా జీవించేవాడు. ఇంకొకటి భరతుడు చూపించినటువంటి దాంట్లో చాలా అద్భుతమైనటువంటి ఇంకొక విషయం ఏమిటంటే భరతుడు ఎలా జీవించాడు? రాజైనటువంటి రామచంద్రుడి యొక్క రాజ్యాన్ని తను పరిపాలిస్తున్న ఆయన యొక్క ప్రతినిధిగా పాటించాడు. ప్రతిరోజు ఏవేవైతే వస్తున్నాయో, ఏవి ఖర్చులు అవుతున్నాయో అవన్నీ కూడాను ఆయనకే చూపించాడు. దీంతో లోకంలో ఉండేటువంటి మనందరికీ ఏమి సందేశం ఇస్తున్నాడు భరతుడు అంటే, అబ్బాయి ఈ లోకంలో ఉండేటువంటిది ఏది నీది కాదు, నీది కాదు. భరతుడు ఎలాగైతే ఇదేది నాది కాదు అని బ్రతికాడు, జీవించాడు, మనం కూడా అలాగే బ్రతకాలి. ఈ లోకంలో ఉన్నది ఏది నీది కాదు. మనకి ఒక పేరుంది, సామెత ఉంటుంది, ఎన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు. మనందరికీ ఒక పేరు జమీందారు అంట. అసలు కనుక నువ్వు వస్తావా అని అడిగాడు. అయ్యో బాబాయ్ అంతకన్నానా, తప్పనిసరిగా వస్తాను, నీకు తిండి ఇస్తాను, బట్ట ఇస్తాను, అన్నీ ఇస్తాను, సుఖాలన్నీ సుఖంగా అనుభవించు, ఏం పర్వాలేదు. వాసాలు ఎన్ని ఉన్నాయి నాకు తెలుసు, తలుపులు ఎన్ని ఉన్నాయి తెలుసు, నాకు తెలిసండి ఏవన్నీ కూడా అన్నాడు. ఇంటి వాసాలు లెక్క పెట్టే రకం అన్నమాట. మనందరికీ భగవంతుడు పాపం మనమంతా కూడా దిక్కులేని వాళ్ళగా తిరుగుతున్నామని శరీరం ఇచ్చి, ఒరే నాయన నువ్వు అనుభవించడానికి ఈ లోకం ఇస్తాడ్రా అని ఈ లోకాన్ని మనందరికి కూడా ఇచ్చి అనుభవించు అంటే తిరుగుతున్నాం. మనం అందరం తిరుగుతూ మనం ఏం చేస్తున్నాం? భగవంతుడు చూసి నవ్వుకుంటాడు. ఏది నాది లేదు. ఈ భరతుడు మనకు అది చూపించాడు. దానికి స్వయంగా
తండ్రి గారి ద్వారా తల్లి కోరుకున్నది వచ్చింది. వచ్చిన దాన్ని కూడా రిజెక్ట్ చేశాడు ఆయన. ఎందుకు? ధర్మ ప్రకారంగా ఇది నాకు రాకూడదు, జ్యేష్ఠుడైన అన్నగారే పాలించాలి. నేను అర్హుణ్ణి కాదు అని అనుకున్నటువంటి తాను ధర్మాత్ముడు కనుక దాన్ని రిజెక్ట్ చేశాడు. నాకు అక్కర్లేదు, నా అన్నగారే పాలించాలి. అంటే ఇప్పుడు మనకి భగవంతుడు అనుభవించడానికి ఇచ్చినటువంటి ఈ లోకాన్ని మనమేం చేస్తున్నాం? ఇది నాది అని కొనుక్కొని బతుకుతున్నాం తప్ప ఇది నాది కాదు అని జ్ఞాపకం పెట్టుకొని ఆయన మనకి ఇచ్చాడు, అనుభవించమని అనుభవిస్తున్నామని చెప్పుకుంటూ భగవంతుడికి ఒక్కసారి విన్నపం చేయడం కూడా చేయడం లేదు. ఆశ్చర్యం. భగవద్గీతలో స్పష్టంగా చెప్తాడు భగవంతుడి విషయాలు. ఎవరైతే ఈ లోకంలో ఉండేటువంటి ఏ వస్తువైనా నాకు సమర్పణం చేయకుండా తీసుకుంటారో వాడు స్థేన ఏవ సహా, వాడు దొంగ. దేత్వగం భుజ్యతే పాపాహ, వాడు తినేదంతా కూడా అనుభవించేదంతా పాపాలే అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో భగవంతుడికి సమర్పణం చేయకుండా మనం ఏ వస్తువు స్వీకరించినా కూడా మనం భగవంతుడి యొక్క సొత్తు అపహరించిన వాళ్ళమే. ఎందుకు? ఇది మంది కాదు కదా, ఆయనది కదా. అందుకని స్పష్టంగా చెప్పాడు అన్నమాట. ఇంకో మాట కూడా అన్నాడు, యజ్ఞశిష్టాశినస్సంతోహం ముఖ్యంతే సర్వకిల్పిషై అని కూడా చెప్పాడు. ఎవరైతే యజ్ఞశిష్టం అంటే ఏంటి? యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞం అంటే హోమకుండం పెట్టి హవనం చేసేటువంటిది యజ్ఞం అనుకోకండి. యజ దేవ పూజాయా, దేవతల యొక్క ఆరాధన ఏదైనా యజ్ఞమే. అది మీ ఇంట్లో మీరు తిరువారాధన మంటపం కట్టుకుని దాంట్లో ఆరాధన చేసుకున్నా అది యజ్ఞమే. యజ్ఞం అంటే దేవ పూజాయా, దేవతల యొక్క పూజకి యజ్ఞము అని పేరు. యజ్ఞశిష్టాన అన్నారు. యజ్ఞశిష్టాశినస్సంతో సంతః, వాళ్ళు ఎవరు? మహానుభావులు ఉంటారు వాళ్ళు. ఎవరు ఏదైతే తపస్సు అనేటువంటి పేరుతో చేస్తున్నారో అది తత్పురుషమదర్పణం. నాకు అయిపోయిన తర్వాత ఏమంటున్నాం? సర్వం నువ్వు అనుభవిస్తున్నావు. ఈ సొత్తు కానిటువంటి దాన్ని ఒకసారి ఆయనకి చూపించి తీసుకో చాలు. నీది స్వామి అని ఒక మాట కృతజ్ఞత అంటారు కదా. ఆయన ఇచ్చారు కనుక ఆయనకు ఒకసారి తెలుపు చేసి మనం తీసుకుంటే చాలా అయిపోయిందంటే అది మనకి భరతుడు ఇక్కడ నేర్పించి, ఇది నాది కాదు అని ఎప్పుడైతే అనుకున్నాడో, ఇది నీది రామా అని అనుకున్నాడో, ఆ రోజు నుంచి అతను చేసిందే దానికి ఏ ఆదాయం వచ్చినా ఏ ఖర్చులో అయినా అవన్నీ భగవంతుడి దగ్గర నివేదన చేసేవాడు. నాదైతే నేను చెప్పుకోకర్లేదు ఎవరికి, కానీ అది ఆయన్ని కనుక ఆయనకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అని మనందరికీ చూపించాడు భరతుడు. ఆశ్చర్యం ఒకటి. కానీ ఆయనదే మనం ఎన్నింటిలో అసలు అనుభవిస్తున్నాం. నాది 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 అని దాని మీద విపరీతమైనటువంటి ఊహించి దక్కితే పరమానంద భరితులం అయిపోయి ఎగిరిపడిపోయి ఎన్ని రకాల తిప్పలు పడుతున్నాం. సరే, భరతుడిది ఇది. శత్రుఘ్నుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఈయన భరతుడికి అంటే మన భరతుడు పుట్టినటువంటి గర్భంలో పుట్టలేదు. ఈయన సుమిత్ర కొడుకు చెప్పుకున్నాం కదా ఇందాక. సుమిత్రకు ఉన్నటువంటి ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకునేమో రాముడి గొప్ప చెప్పింది, ఇంకో కొడుకునేమో భరతుడు గొప్ప చెప్పింది. రాముడేమో భగవంతుడు, భరతుడేమో భాగవతోత్తముడు. గుర్తుపెట్టుకోండి, భక్తుడే, నామభక్తుడు. అంటే భగవంతుడికి ఒకరిని, భాగవతోత్తముడు ఒకరిని, ఇద్దరు సంతానాన్ని ఇచ్చింది. రాముణ్ణి విడిచి ఒక క్షణం కూడా లక్ష్మణస్వామి ఎలాగైతే ఉండలేదు అని విన్నాము, అలాగే భరతుణ్ణి విడిచి కూడా శత్రుఘ్నుడు ఒక క్షణం కూడా ఉండలేదు. ఆశ్చర్యం. ఇంకా తమాషా తెలిసిన రామాయణంలో ఎక్కడా కూడా శత్రుఘ్నుడు రామచంద్రుడి దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి సన్నివేశాలు చాలా తక్కువ ఉంటాయి. వచ్చేవాడు కాదు. ఎందుకు వచ్చేవాడు కాదు తెలుసా? శత్రుఘ్నుడు ఎప్పుడైనా రాముడి దగ్గరికి వెళ్ళాలి అంటే రాముడిని ఒక విరోధిలాగా భావించేవాడు కాదు. అనుకుంటున్నారా? విరోధం అంటే ఏమిటి?
విరోధి అంటే ఏంటి? మన సుఖాన్ని శుభాన్ని అడ్డుకునే కదా. మరి రాముడిని ఒక విరోధిలాగా శత్రుఘ్నుడు ఎలా భావించాడండి? రాముడు ఎప్పుడు కూడా అడ్డుకోడు కదా. ఈయన విషయంలో అడ్డుకుంటాడు. ఎందుకుంటారు? ఈయనెవరు? భాగవత భక్తుడు.